వెల్కమ్ టు కీ టాక్స్. దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలు పెనుగులాట మొదలుపెట్టాయి. అలాగే భాగస్వామ్య పక్షాల నుంచి కూడా రాజకీయపరమైన ఆర్థికపరమైన డిమాండ్లు పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆర్ఎస్ఎస్ వ్యూహం మీద కొత్త ఫీలర్స్ వస్తున్నాయి. వీటన్నిటిని చూస్తే ఏమర్థమవుతోంది? ప్రాంతీయ పార్టీలకి మోడీ అవసరం ఎక్కువ ఉందా, లేదంటే మోడీనే ప్రాంతీయ పార్టీలకి అండాదండ అవుతున్నారా? డీటెయిల్ గా చూద్దాం. అంతకంటే ముందు మీరు కీ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీకి బీజేపీకి సొంతంగా లోక్సభలో బలం లేదు. వాస్తవం. 240 సీట్లు బీజేపీ సొంతంగా సాధిస్తే మిత్రపక్షాలతో కలుపుకుని 290కి పైగా సీట్లతో ఇప్పుడు అధికారంలో ఉంది. ఇక 230కి పైగా స్థానాల బలం ఉన్న అపోజిషన్ లో కాంగ్రెస్ ప్రధాన పార్టీగా ఉంటే సమాజ్వాదీ లాంటి పార్టీ 37 సీట్లతో మూడో అతిపెద్ద పార్టీగా లోక్సభలో ఉంది. ఇలాంటి సమయంలో ఒక చర్చ జరుగుతోంది. ప్రాంతీయ పార్టీలు సాధ్యమైనంత ఎక్కువ రాజకీయ ప్రయోజనం పొందేందుకు వ్యూహరచన చేస్తున్నాయని, బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సమీకరణలు మారే అవకాశం ఉందని, ఆ తర్వాత మరో ఏడాదిలో అంటే 2027లో యూపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి పొలిటికల్ ఈక్వేషన్స్ మరింత మారొచ్చు అనే లెక్కలు కొందరు వేస్తున్నారు. ఇదే సమయంలో తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగబోతున్న సమయంలో మరికొన్ని లెక్కలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అన్నాడీఎంకే లాంటి పార్టీలు బీజేపీతో పొత్తుకి సిద్ధమే గాని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే గనక అధికారంలో మాత్రం భాగం ఇచ్చేది లేదు అనే మాటలు మాట్లాడడం అనేది ఇప్పుడు కనిపిస్తోంది. అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఎలా చూడాలి అని ఆలోచిస్తే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వ్యూహం మీద రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలతో గనక బీజేపీ పొత్తు పెట్టుకోకపోతే, అదే ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ వైపు కలిస్తే కాంగ్రెస్ బలపడే అవకాశం ఉంది. అందుకోసమే రాజకీయంగా పొత్తులతో వెళ్ళాలి అన్నది బీజేపీ నాయకత్వానికి ఆర్ఎస్ఎస్ ఇచ్చిన సలహా. ఇది 2024 ఎన్నికల నాటి సంగతి. రేపు బీహార్ లో గనక అధికారంలో ఉన్న నితీష్ కూటమి దెబ్బతినే పరిస్థితి వస్తే గనక నితీష్ రాజకీయం ఏమవుతుందో తెలియదు గానీ బీజేపీకి మాత్రం రాజకీయంగా వచ్చే ఇబ్బంది ఏమీ లేకపోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో కూడా అధికారం పోతే జేడీయూలో ఎంతమంది ఎంపీలు ఉంటారు అనే ప్రశ్నకి సమాధానం ఏంటి అనేది రాజకీయం తెలిసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. యూపీ ఎన్నికల తర్వాత సమాజ్వాదీ గనక మరోసారి ఓడితే 37 మంది ఎంపీల్లో ఎంతమంది అఖిలేష్ తో నిలుస్తారు అనేది కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చనే. ఇప్పుడు మహారాష్ట్ర లాంటి చోట్ల పైలట్ కో పైలట్ లాంటి కామెంట్లతో షిండే అసంతృప్తి బయట పెట్టుకుంటున్నారు అని కొందరు ప్రస్తావిస్తున్న వాటికి కూడా రాజకీయంగా ఎంతవరకు వెయిటేజ్ ఉంటుంది అనేది గ్రౌండ్ రియాలిటీ చూస్తే అర్థమైపోతుంది. కావాలంటే చూడండి, బీజేపీ కూటమిలో భాగస్వాములుగా ఉన్న షిండేకి గాని అజిత్ పవార్ పార్టీకి గాని ఉమ్మడిగా ఉన్నది 7-8 సీట్లే. అదే బీజేపీ వైపు చూస్తూ ఉన్న ఉద్ధవ్ థాకరేకి శరద్ పవార్ లాంటి వాళ్ళ దగ్గర 17-18 లోక్సభ సీట్లు ఉన్న విషయాన్ని బీజేపీ వ్యూహకర్తలు గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ లెక్కలన్నింటినీ చూస్తే అసెంబ్లీ ఎన్నికల మీద ఎవరి లెక్కలు ఎలా ఉన్నా గానీ ప్రాంతీయ పార్టీల మీద మోడీ డిపెండెన్స్ కన్నా కూడా బీజేపీ మీద ప్రాంతీయ పక్షాల ఆశలే ఎక్కువగా ఉన్నాయి అనే విషయం అర్థమవుతుంది. అయితే 7-8 ప్రధాన రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులు మారిన తర్వాత ఈ ఏడాది నాటికి మోడీ ఎలాంటి రాజకీయ వ్యూహానికి తెరతీస్తారు అనేది అత్యంత ఇంపార్టెంట్ పరిణామంగా కనిపిస్తోంది. ఎందుకంటే వచ్చే 2-3 ఏళ్లలో పొలిటికల్ ఈక్వేషన్స్ ని గానీ రాష్ట్రాల్లో పొత్తు డైమెన్షన్స్ ని గానీ ఈ పరిణామాలే డిసైడ్ చేయబోతున్నాయి. మీరేమంటారు? ప్రాంతీయ పార్టీలకు మోడీ అవసరమా, మోడీనే ప్రాంతీయ పార్టీలకు అండగా ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.